తెలుగు నాకు హ్యూమన్ అనాటమీ టిక్టాక్ కాంప్లికేషన్ జూన్ 2020 ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ అనాటమీ. దీంట్లో మనం ఏం చూసుకున్నామంటే డైజెస్టివ్ సిస్టమ్ గురించి చెప్పాడు. దాంట్లో ఏంటి రెండు హెడ్స్ ఉంటాయని చెప్పి, స్టమక్కి ఇటు సైడ్ ఒక హెడ్ ఇటు సైడ్ ఒక హెడ్ ఉంటుందని చెప్పాడు. ఇంకా లంగ్స్ బ్రాంకై గురించి చెప్పాడు. అంటే లంగ్స్ ఇలా ఇక్కడ నుంచి వెండిపై ఇలా బ్రాంక్ అవుతుంది, డివైడ్ అవుతుందని చెప్పాడు. ఇంకా మనకి హ్యాండ్ ఎల్బో గురించి చెప్పాడు, స్పైన్ గురించి చెప్పాడు. మనకి పుట్టినప్పుడు 270 బోన్స్ ఉంటే చనిపోతున్నప్పుడు 206 బోన్స్ ఉంటాయంట. ఎలాగా అంటే ఇది చాలా సర్ప్రైజింగ్గా ఉన్నది. అంటే ఎలాగా అంటే ఇప్పుడు కొన్ని బోన్స్ అనేవి విడివిడిగా ఉంటాయి అన్నమాట. ఆ విడిగా ఉన్నవన్నీ జాయింట్ అయిపోతే మనకి 270 నుంచి 206 బోన్స్, 270 బోన్స్ నుంచి 206 బోన్స్కి అయిపోతాయంట. ఇంకా ఈ బ్రాంకై, ఈ లివర్, ఎప్పుడైతే మనం ఎక్కువ ఫుడ్ తింటామో స్టమక్కి మనకి ఇక్కడ స్టమక్ మొత్తం హెవీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే స్టమక్ బాడీ ఎక్కువ ఫుడ్ తినడం వల్ల అది ఎక్కువ వెయిట్ అనిపిస్తుంది అన్నమాట. ఇంకా రెస్పిరేటరీ ఇంకా విన్ పైప్ ఉంటుంది కదా, ఆస్తమా వచ్చినప్పుడు విన్ పైప్ అనేది టూగా బ్రాంచ్ అవుతుందని చెప్పాను కదా, అవి ఇంకా ఫర్దర్గా బ్రాంచ్ అవుతుంది. దాన్ని ఏమంటారు, బ్రాంకియోల్స్ అంటారు. అవి అనేవి మూసుకుపోతాయి ఆక్సిజన్ వెళ్ళనీయకుండా. అందుకనే ఆస్తమా వచ్చిందని చెప్తాను. బాయ్ ఫ్రెండ్స్.